ఈ రాష్ట్రం బాగుపడకూడదు. ఈ రాష్ట్రం గుజరాత్ కంటే మించిపోతుంది. నేను డెవలప్ చేసిన తెలంగాణ కంటే మించిపోయేట్టుగా చేసే బాధ్యత నాది. అందుకే వీళ్ళందరూ కుట్రబన్నారు, కుతంత్రాలు చేస్తున్నారు. ముందు రేపటి నుంచి మీరు చూస్తారు, డబ్బులు అప్పుడే పంపించారు తమ్ముళ్ళు, మూటలు వచ్చాయి. నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డికి 1000 కోట్ల రూపాయలు. పాపిష్టి డబ్బులు ఎవరన్నా ముడితే పాపం వస్తుంది. ఆ 1000 కోట్లు ఖర్చు పెట్టి ఓటుకు 5000 ఇచ్చి కడాన మనం నాశనం చేసేస్తారు, వదిలిపెట్టారు. నేను అడుగుతున్నా, అధికారంలో ఉండే వారికి మనకు డబ్బులు లేవు, అవునా కాదా? అవతల పార్టీ డబ్బులు చూడండి తమ్ముళ్ళు. మీటింగ్ ఉంటే బాటలు బాటలుగా వస్తాయి. మన కార్యకర్తలు కొంటున్నారు, నాయకులు కొంటున్నారు. అప్పుడే పెద్ద రేట్లు పెట్టారు. ఇంకో పక్క కేసీఆర్ భయపెట్టిస్తాడు. ఏమని? మీరు కానీ తెలుగుదేశం పార్టీ కోటేస్తే తెలంగాణలో మీ ఆస్తి మీకు ఉండదు, అన్యాక్రాంతం చేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ వ్యాపారాలు చేయలేమని ఆయన బెదిరిస్తాడు. నరేంద్ర మోడీ బెదిరిస్తాడు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తామని. అదే తల్లి నేను అడుగుతున్నా, మీకోసం నన్ను బాధ పెడుతున్నారు, అవునా కాదా? ఏం తమ్ముడు, నేను కూడా రాజీ పడాలనా? అడుగుతున్నా మిమ్మల్ని, రాజీ పడాలనా అని. తెలంగాణకు సరెండర్ కావాలనా? కేసీఆర్ కు బానిస కావాలనా? ఎవరి కేసీఆర్, ఎవరి నరేంద్ర మోడీ? ఈ జగన్ అడ్డం పెట్టుకుని మన మీద పెత్తనం చేస్తారా మీరు? నేను అందుకనే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి ఏంటి ఆ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మొత్తం దోచేసుకుంటా, ఇంకేం మిగలదు. ఒక్కసారి కాదు, మన భవిష్యత్తు 30 ఏళ్లు కాదు, శాశ్వతంగా అంధకారం అయిపోతుంది. దేనికి ఒక్కసారి? ఏం చేస్తారో ఒక్కసారి. మీకేం తెలుసని నేను అడుగుతున్నా. మీకేమైనా రాజకీయం తెలుసా? పరిపాలన తెలుసా? డ్రైవర్గా ఉండాలంటే, డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలంటే డ్రైవింగ్ తెలియాలి కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమీ తెలియని వ్యక్తి, నేరాలు చేసే వ్యక్తి, తప్పులు చేసిన వ్యక్తి, మళ్ళీ ఎప్పుడు జైలుకు పోతాడో తెలియని వ్యక్తి నాకొక్కసారి ఇవ్వండి అని అడుగుతాడు. అన్ని తప్పులు చెప్తున్నాడు. నేను ఈరోజు మీకు పింఛన్లు వచ్చినా, మన పిల్లల్ని చదివించినా, ఏ పని జరిగినా నేను కష్టపడ్డా, ఆదాయం పెంచుకున్నా, వచ్చిన డబ్బులు మీకోసం ఖర్చు పెడుతున్నా, కొంత అప్పు కూడా తీసుకొచ్చి పెడుతున్నా, మళ్ళా అప్పు తీర్చడానికి. దేశంలో అభివృద్ధిలో నెంబర్ 1 మనం. అందుకే ఇవన్నీ చేయగలుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి వస్తే అభివృద్ధి ఆగిపోతుంది. జరుగుతుందా అభివృద్ధి? జరగదు. ఆదాయం వస్తుందా? రాదు. సంక్షేమం కుప్పకూలిపోదు. అవును. అరాచకం రాదు. వస్తుంది. రాష్ట్రమే ఉండదు. మా తమ్ముడు చెప్పినట్టు రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తాడు తెలంగాణకి. కేసీఆర్కి అమ్మేసే ప్రబుద్ధుడైనా. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఆయన ఒక బీజేపీలో ఒక ఎంక్వైరీ కూడా వేశాడు. ఎక్స్పర్ట్లు పెట్టి ఒక ఎంక్వైరీ వేసి 75 కోట్లు మనకు రావాలి అని రిపోర్ట్ తయారు చేశారు. ఈ మధ్య మాట్లాడమే మానేశాడు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ వాళ్ళు మన మీద ఒత్తిడి పెడుతున్నారు. దానిపైన మాట్లాడడం మొదలుపెట్టారు. తమ్ముళ్ళు, ఇంకొక ఆయన ఇప్పుడు సిబిఐ డైరెక్టర్గా ఉండి విశాఖపట్నంలో పోటీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పార్టీలో, లక్ష్మీనారాయణ.
కనీసం లక్ష్మీనారాయణ నోరు తెరవాలి. జగన్ 12 కేసుల కథ ఏంటి? 14 కేసులు. నిన్న కూడా ఈడీ కేసు, ఇంకొక కేసు వచ్చింది. ఇది వాస్తవం చెప్పాలి కదా లక్ష్మీనారాయణ? ఏం తమ్ముడు చెప్పాలా లేదా? ఒక పక్క దొంగను పట్టుకున్న ఆఫీసరు, అవునా కాదా? వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు 5 కోట్ల మందికి చెప్పాలి. మీరు పెట్టిన కేసులు ఏమయ్యాయో మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ కేసులన్నీ ఎందుకు పెట్టారో ఆ రోజు ఉన్న సాక్ష్యాలన్నీ మీకు తెలుసు కాబట్టి వాస్తవాలు లక్ష్మీనారాయణ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది తమ్ముళ్ళు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. సమయం తక్కువ ఉంది తమ్ముళ్ళు, మీరందరూ హుషారు కావాలి. నేను అడిగేది ఒకటి, నా స్వార్థం కోసం కాదు, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, భావి తరాల భవిష్యత్తు కోసరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనుగడ కోసరం మనం అందరం ఒకటి కావాలి. ఇది నా ఎన్నిక కాదు, ఏదో నేను ముఖ్యమంత్రి కోసం తిరుగుతున్నాను అభిప్రాయం మీకుంటే అది తీసేయండి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని, 10 ఏళ్ళు అపోజిషన్ పార్టీ లీడర్ని. నాకు పదవి ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం తప్ప ఇంకొకటి కాదు నాకు. తెలంగాణలో ఏం జరుగుతా ఉంది? రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి. 2014లో మనం 15 సీట్లు గెలిస్తే అందరు ఎమ్మెల్యేలు లాగేసుకున్నారు. నిన్న 2 గెలిపిస్తే అందులో ఒకరు లాక్కున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాగేశారు. రేపు రాబోయే రోజుల్లో ఇదే కేసీఆర్ మన దగ్గర ప్రయోగం చేయబోతున్నాడు. అంటే ఈ జగన్ ఓటేస్తే ఆ ఓట్లు అడ్డం పెట్టుకుని ఢిల్లీలో పదవి రావాలి కేసీఆర్కి. ఆ పదవి ఉపయోగించుకొని మన మీద పెత్తనం చేయాలి, ఆంధ్ర పైన పెత్తనం చేయాలి. మీరు ఆమోదిస్తారా? జరిగిపోయినాక బాధపడతారు. ఇప్పుడే కానీ ఆలోచించకపోతే నేను అడుగుతున్నా, ప్రమాదమైన ఎన్నికలివి. తెలంగాణ కేసీఆర్ మన మీద కక్షగట్టి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నాడు, అణగదొక్కాలనుకుంటున్నాడు. తెలంగాణలో ఎట్టా ఊటయ్యారో, ఏకపక్షమయ్యారో మీరందరూ కూడా ఒకటి కావాలి. ఈ ఊర్లో ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డికి పడడానికి వీలు లేదని మిమ్మల్ని కోరుతున్నా. 2014 కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది. ఆ రోజు మీరేం ఆలోచించారు? ఆ పార్టీ లాభం లేదని ఇంటికి పంపించారు. ఈరోజు అదే విభజన చట్టం, అదే ప్రత్యేక హోదా, తెలంగాణ నుంచి మనకు రావాల్సిన వాటాలు ఇవన్నీ రాజీ పడిపోయి మన రాష్ట్రానికి అన్యాయం చేసే పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. తెలంగాణ నుంచి 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు మనకు రావాలి, కేంద్రం నుంచి లక్షల కోట్ల రూపాయలు రావాలి. కడాన పోలవరం ప్రాజెక్టు కడతా ఉంటే దానికి కూడా అడ్డం పడతారు. కేంద్రం డబ్బులు ఇవ్వదు, తెలంగాణ ప్రభుత్వం కట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టుకు పోతారు. ఇలాంటి సమస్యలు చాలా వచ్చాయి. నేను ఈ సాలూరు సభ సాక్షిగా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మా పెద్దవాళ్ళందరికీ పింఛన్లు రావాలంటే, మా ఒక పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకున్న మా పెద్దలు ఎవరైతే ఉన్నారో, తండ్రి తల్లి లాంటి వాళ్ళు ఉన్నారో, మీ అందరికీ పింఛన్లు రావాలంటే, మీరు చల్లగా ఉండాలంటే, యువత మీ భవిష్యత్తు బాగుండాలంటే, మా ఆడబిడ్డలు సౌభాగ్యంగా ఉండాలంటే, శాశ్వతంగా ఆనందంగా ఉండాలంటే, ఇంకో పక్క రైతు ఎప్పుడు కళ్ళలో ఆనందం చూసి ముందుకు పోవాలంటే, మన రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం కావాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాలి. ఈ రాష్ట్రం పైన కుట్రలు చేసే వ్యక్తుల్ని
చిత్తుగా ఓడించి రాష్ట్రం అంతా కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. మీరు గెలిపించడం కాదు, మీరు కావాల్సింది మనతో ఎవరైనా పెట్టుకుంటే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని భూస్థాపితం చేస్తామని చెప్పాలి. మా తమ్ముడు మీసాలు ఎవరేస్తున్నాడు? ఏం తమ్ముళ్ళు, మీ అందరికీ రోషం ఉందా? తెలంగాణ పైన కోపం వస్తా ఉందా? కేసీఆర్ పైన మనకు కూడా కసి ఉందా లేదా? మనం కూడా మనుషులు అవునా కాదా? 60 సంవత్సరాల సంపద దోచుకుని మళ్ళీ మన మీద పెత్తనం చేస్తానంటే ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువత కోరుతున్నా, యువ రక్తం పొంగాలి, మీ భవిష్యత్ ఇది. వేరే వాళ్ళు మన మీద దాడి చేసి ప్రతి ఒక్క యువత ఒక సైనికుడిగా తయారు కావాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా. ఇక్కడ కులాలు ఉండకూడదు, మతం లేదు, ప్రాంతం లేదు, జన్మభూమి ముద్దు. కేసీఆర్ ఎక్కడున్నాడు తమ్ముళ్ళు? నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? లోటస్ పాండ్ లో హ్యాపీగా ఉన్నాడు కేసీఆర్. రష్యన్లో డబ్బులు ఇచ్చాడు, విలాసవంతమైన జీవితం. ఇప్పుడు వచ్చి నాటకాలు ఆడుతున్నాడు. అందుకే అడుగుతున్నా, మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సైకిల్ గుర్తు కోటేయమని, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరిని గెలిపించమని, జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలకి కట్టడి చేయమని, కేసీఆర్కి మోడీకి గుణపాఠం చెప్పేట్టుగా 25 పార్లమెంట్లు 175 అసెంబ్లీ సీట్లు గెలిపించండి. తర్వాత ఏం చేస్తానో మీరే చూస్తారు, చేసి చూపిస్తా. 5 సంవత్సరాల్లో తలసరి ఆదాయం 2 చేశాను, 2 అంకెల అభివృద్ధి చేశాం, దేశంలో ఎక్కడా లేదు. సంక్షేమాన్ని ఇచ్చాం, మళ్ళా హామీ ఇస్తున్నా. ఈ 5 సంవత్సరాల్లో 2 కాదు 2.5 రెట్లు వేస్తాం. మొన్నటి వరకు 82,000 రూపాయలు తలసరి ఆదాయం ఉంటే ఈరోజు 1,65,000 చేశాం. ఈ 1,65,000 రాబోయే రోజుల్లో 3,50,000 వరకు చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి అన్ని పనులు పెద్దవాళ్ళని చల్లగా చూసుకుంటా, కడుపులో పెట్టి చూసుకుంటాను తల్లి, మీరందరూ గట్టిగా ఉండండి. మా ఆడబిడ్డలకి ఎప్పుడూ అండగా ఉంటా, ఏమి మీకు అనుమానం లేదు. ఎవరిని అడిగితే చెప్పండి, మీరు ఏమన్నా అంటే మా అన్నకు చెప్తానని మీరు చెప్పండి, నేను అండగా ఉంటా. తమ్ముళ్ళు, మీకోసం నేను పనిచేస్తున్నా, నాకు అండగా మీరుండాలి. సిబిఎన్ ఆర్మీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. యువత ముందుకు రావాలి, విజృంభించాలి, అవినీతి పరుల గుండెల్లో నిద్రపోవాలి. మీరు అది చేయండి. అభివృద్ధి తెలిసిన వ్యక్తి, చేసి చూపించిన వ్యక్తిని మాటలు కాదు చేష్టల్లో చేస్తారని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ, అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మీ ఓటు ఎవరికంటే సాలూరు మొత్తం వినపడాలి. తమ్ముళ్ళు, మీ ఓటు పౌరుషంగా చెప్పాలి. తమ్ముళ్ళు, మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం పార్టీ ఓటే కాపాడుతుంది. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ, ఆ మహానాయకుడు పెట్టిన పార్టీ. ఈరోజు మనందరం కూడా లాభం పొందే పరిస్థితి వచ్చాం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు మన పౌరుషం, ఆంధ్ర రాష్ట్ర పౌరుషం ఏమంటారు? కాపాడుతాం, కాపాడుతాం. ఆంధ్ర రాష్ట్ర
నాకంటే ఫాస్ట్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తమిళలో భయం ఉందా మీకు? రేపో ఎల్లుండో అప్పుడే టీవీల్లో వస్తున్న వార్తలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఇండ్లపైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు. మోడీ, ఇది శాశ్వతమైన పదవి కాదు, మీకు జాగ్రత్తగా ఉండండి, మీకు మంచిది కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. భయపడతామా మనం? మీరు అండగా ఉంటారా? నమ్మకమేనా? పోరాటానికి సిద్ధమేనా? చూపేయండి పోరాడతామని. అందరూ 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 ఆడబిడ్డలు కూడా పోరాటానికి సిద్ధంగా కావాలి. వీర నారీమణులు కావాలి మీరందరూ. ఏం తమ్ముళ్ళు, నమ్మకమేనా? దేనికైనా సిద్ధమే. ఒక దాడి చేసి 100 సీట్లు గెలిపించాలి అదనంగా. చేస్తారా లేదా? కేసీఆర్ కబద్దారంటారా లేదా? శభాష్. ఇదే కోరుకుంటున్నా. మిమ్మల్ని చూసిన తర్వాత కొండంత ధైర్యం వచ్చింది. ఎవడు అడ్డం వచ్చినా నేను భయపడను. అనుకుని సాధిస్తా, ఇంకా మీకు మేలు చేస్తా, మిమ్మల్ని అభివృద్ధి చేస్తా, కసిగా పనిచేస్తా, ఖచ్చితంగా ముందుకు పోతానని మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.